నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పెంచిన పెన్షన్తో వారికి ఆర్థిక భరోసా లభించిందన్న సీఎం చంద్రబాబు. చెప్పిన విధంగా పెన్షన్ పెంచి లబ్ధిదారులకు అందించామని వెల్లడి. స్టాప్ డయేరియా పోస్టర్ ఆవిష్కరించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచన. సెంట్రల్ నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా. అవ్వాతాతలకు దివ్యాంగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మీ ముందుకు వచ్చామని తెలిపిన ఎమ్మెల్యే. సామాజిక భద్రతా పెన్షన్లు దేశంలో కోట్లాది మంది జీవితాలకు భద్రత కల్పిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రతి నెల ప్రభుత్వం అందిస్తుందని, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పెన్షన్లు అందిస్తుంటారు. పెన్షన్ల కార్యక్రమం మొట్టమొదటగా నందమూరి తారక రామారావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇచ్చిన సందర్భంగా స్థానికులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 పెన్షన్ అందిస్తామని చెప్పారు. ఇచ్చిన హామీ ప్రకారం 2024 జూలై నుంచి వితంతువుల పెన్షన్ని 4000కు పెంచామని, దీంతో వారి జీవితాలకు భద్రతతో పాటు ఆర్థిక భరోసాను ప్రభుత్వం కల్పించిందన్నారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, గత ప్రభుత్వ వైఖరి కారణంగా ప్రజలు ఎంతో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు నేను వచ్చింది పెన్షన్ పండుగ. ప్రతి నెల 1వ తారీఖున మొన్నటి వరకు అన్నారు, మీరు చూశారు, వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు. ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలవాళ్ళని పంచాయతీ ఆఫీసుకి తిప్పి 33 మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది. మంచి ఎండలు, మే నెలలో ఎండల్లో తిప్పి దిక్కుదెలిని పరిస్థితిలో ఏప్రిల్, మేలో 33 మంది చనిపోయారు. మేము ఆ రోజు పోరాడాం, అయినా కూడా వినలేదు. ఈరోజు గ్రామ సచివాలయం ఉంది, 1,20,000 మంది ఉన్నారు. 1,20,000 మందిని ఉపయోగించుకుంటే 40-50 పెన్షన్లు ఇస్తే అయిపోతాయి. ఈరోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకు జరగదో చూపించాలని. అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజాహితం కోసం పనిచేయాలి తప్ప చేసిందే రైట్ అని నిరూపించడానికి, లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ రోజు మీ అందరినీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జూలై 1 సోమవారం నుంచి ఆగస్టు 31 వరకు స్టాప్ డయేరియా క్యాంపెయినింగ్ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టి డయేరియాను సమర్థవంతంగా అడ్డుకోవడంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ సృజన అధికారులతో కలిసి స్టాప్ డయేరియా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అతిసార వ్యాధి అంటే ఏమిటి, దీన్ని ఎలా నివారించాలి, ORS, జింక్ ఉపయోగాలు తదితరాలపై అవగాహన కల్పించాలన్నారు. అతిసార వ్యాధి నుంచి చిన్నారులకు రక్షించేందుకు క్షేత్రస్థాయిలో ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లు 1వ తారీఖున వారి ఇంటి వద్దకే తీసుకెళ్లి పంపిణీ చేయడం జరుగుతుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. 64,34,000 మందికి పెన్షన్దారులకు 1వ తారీఖున పెన్షన్ అందించడం జరుగుతుందని తెలియజేశారు. విజయవాడ మధ్య నియోజకవర్గంలోని పలు డివిజన్లలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అవ్వాతాతల పెన్షన్ని 4,000 చేసి ఏప్రిల్, మే, జూన్ నెలకు గాను పెంచిన 1,000 రూపాయలు కలుపుకొని మొత్తం 7,000
రూపాయలను నేడు ఇంటింటికి వెళ్లి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా 57వ డివిజన్ రాజరాజేశ్వరిపేట నందు లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి స్థానిక టీడీపీ సీనియర్ లీడర్ ఎర్రబోతు రమణారావు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రం అంతటా సామాజిక పెన్షన్ పంపిణీ పండుగలాగా జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పెన్షన్లను ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వమేనని, ఎన్టీఆర్ హయాంలో నెలకు 35 రూపాయల చొప్పున అందించగా తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే దానిని 75 రూపాయలకు పెంచారు. 2004 ఎన్నికల ప్రచారంలో పెన్షన్లను 200 చేస్తామని హామీ ఇచ్చిన వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే 25 రూపాయలు మాత్రమే పెంచారన్నారు. 2014 జూన్ 8న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే పెన్షన్లను 1000కి పెంచారన్నారు. తరువాత 1000 నుంచి 2000 చేశారని, 5 ఏళ్లలో 10 రెట్లు పెంచి పెన్షన్ల పంపిణీలో రికార్డు సృష్టించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సంక్షేమ పాలన మొదలైన రోజు 2024 జూలై 1వ తారీఖు. మాటిచ్చాం 7,000 పింఛను పేదవాళ్ళ ఇంటికి తీసుకొచ్చి, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వాళ్ళ ఇళ్ళకి తీసుకొచ్చి ఈరోజు పింఛన్లు ఇస్తూ ఉన్నాం. స్వయానా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉదయాన్నే 5:30కే పెనుమాకలో ఇంటికెళ్ళి పింఛన్ ఇచ్చారు. ఆయన మొదలుపెట్టిన తర్వాత ఎమ్మెల్యేలుగా అన్ని నియోజకవర్గాల్లో పింఛన్లు ఉదయమే 6ంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి పింఛన్లు ఇవ్వటం అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎన్నికల ముందు హామీ ఇచ్చాం. అధికారంలోకి రాగానే 3,000 ఉన్న పింఛన్ని 4,000 చేస్తామని చెప్పాం. మాట నెరవేర్చాం. గతంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం 2,000 ఉన్న పింఛన్ని 3,000 చేస్తానని చెప్పి కోతలు కోసాడు ఎన్నికల ముందు. ఎన్నికల అనంతరం పింఛన్దారుల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిచ్చి 5 సంవత్సరాల పాటు ఏడిపించి 250 అని చెప్పి ఆ విధంగా పెంచడం వల్ల భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేదవారిని ఆదుకునే విధంగా ఆ రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో వృద్ధులకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. దానికి అనుకూలంగా మరి గతంలో 1000 రూపాయలు 5 సంవత్సరాలు 250 ముక్కుతూ మూలుగుతూ పెంచి మరి ఇబ్బంది పడినటువంటి ప్రభుత్వం ఈ రోజున కనీసం 15 రోజుల్లోనే మరి 1000 రూపాయలు పెంచి మరి వికలాంగులకు 3,000 పెంచినటువంటి ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వం, అలానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఉన్నటువంటి కూటమికే దక్కిద్దని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. గతంలో హామీ ఇస్తే నెరవేర్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, హామీ ఇచ్చి తప్పే ప్రభుత్వం ఆనాటి జగన్ ప్రభుత్వం. ఎందుకంటే ఈ రోజుల్లో పూర్తి స్థాయిలో మరి కూటికి లేనటువంటి పేదవాళ్ళు అధికంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏ పూటగా పూట పని చేసుకొని జీవనం సాగించేవాళ్ళు. అలానే కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు చూడనటువంటి వృద్ధులు కానీ, వితంతువులు కానీ వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా కాకుండా పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందించాలన్న లక్ష్యంతో శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సేవలు అందించడం అభినందనీయమని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. భావితరాలకు విద్యను అందించే ఇలాంటి పాఠశాలలు మరిన్ని రావాలని ఆయన ఆకాంక్షించారు. వించిపేటలోని శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరికి ఆత్మీయ సత్కారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సుజనా చౌదరికి శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వ్యవస్థాపకులు పుప్పాల శ్రీనివాసరావు శాలువా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. తదనంతరం స్కూల్ యూనిఫామ్ను విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యా బుద్ధులతో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్
మీడియం హై స్కూల్ యాజమాన్యానికి ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వ్యవస్థాపకులు పుప్పాల శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం విద్యార్థులకు యూనిఫామ్ను అందజేస్తున్నామని ఆయన వివరించారు. తమ పాఠశాలకు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి రావటం సంతోషంగా ఉందని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు జూలై 1న ఫస్ట్ ప్రోగ్రాంలో విద్యాంజలి స్కూల్కి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రిన్సిపాల్ కమ్ మేనేజ్మెంట్ కమ్ ఎవ్రీథింగ్ శ్రీనివాస్ గారు. ఎందుకంటే ప్రైవేట్లో ఇది చేయడం చాలా అవసరం. ఎందుకంటే ప్రైవేట్ విద్యా సంస్థలు కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా ఇట్లా బీపీఎల్ ఏరియాలో బిలో పావర్టీ లెవెల్ ఉన్న ఏరియాల్లో పిల్లలకి చదువు చెప్పించడం అనేది చాలా గొప్ప విషయం. అది ఎందుకంటే అన్ని ప్రభుత్వాలే చేయలేదు. ఈ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్ళు కూడా ఉంటాయి. అందులో అడ్మిషన్ రాక కానీ ఓవర్ఫ్లో అవటం మూలాన వీరు ఈ స్కూల్ పెట్టుంటారు. డెఫినెట్గా ఈ స్కూల్కి కావాల్సిన సపోర్ట్ చేసి ఇంకా అనేకం ఈ విధంగా స్కూల్స్ని మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి చోట కూడా మన నియోజకవర్గంలో కూడా ఇలాంటి స్కూల్స్ ఇంకా పెట్టించే కార్యక్రమం మీద కూడా ఒక ప్రణాళిక నేను స్టడీ చేస్తూ ఉన్నాను. పిల్లలందరికీ ఈరోజు యూనిఫామ్స్ ప్రైవేట్ స్కూల్లో యూనిఫామ్స్ ఇవ్వటం అనేది కూడా ఒక డెఫినెట్గా గొప్ప విషయం. ఫస్ట్ సార్ ప్రైవేట్ స్కూల్లో మొట్టమొదటిసారిగా వీళ్ళు ఇస్తున్నారట. చాలా సంతోషకరం. ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారిని, మేనేజ్మెంట్ని, టీచర్స్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. సేవా కార్యక్రమంలో భాగంగా మా స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి, అలాగే కొంతమంది పేద విద్యార్థులకి మేము ప్రతి సంవత్సరం యూనిఫామ్ పంపిణీ చేయడం అనేది ఈ ఆనవాయితీగా వస్తుంది. ఇది గత 25 సంవత్సరాలుగా మేము మా విద్యా సంస్థలో యూనిఫామ్ పంపిణీ అనేది జరుగుతుంది. ఈరోజు మన కొత్తగా ఎలక్ట్ అయినటువంటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సృజనా చౌదరి గారు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసి దాదాపు 200 మంది విద్యార్థులకి యూనిఫామ్ పంపిణీ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఈ సేవా కార్యక్రమంలో భాగంగా యూనిఫామ్ పంపిణీ అనేటటువంటిది మేము నిర్వహించేటటువంటి ఒక మంచి సేవా కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారిని మేము ఆత్మీయ సత్కారం అందించడం జరిగింది. వర్షాకాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ సూచించారు. మలేరియా, డెంగ్యూ, డయేరియా సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండేందుకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. వీఎంసీ కార్యాలయంలో డెంగ్యూ వ్యతిరేక మాస ఉత్సవం గోడ పత్రికను వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ఆవిష్కరించారు. వర్షాకాలం వల్ల డెంగ్యూ, మలేరియా, అతిసార వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వర్షాకాలం మొదలైన తరువాత వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, నీరు నిల్వ ఉండకుండా ప్రజలందరూ ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని సూచించారు. డయేరియా క్యాంపెయిన్ను ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూనే ఉంటామని తెలియజేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అంటే విజయవాడ సిటీలో ఉన్న ప్రజలకి అందరికీ విజ్ఞప్తి. ఇప్పుడు వర్షాకాలం మొదలైంది. చాలా భారీగా వర్షం కూడా కొన్ని రోజు ఇప్పటివరకు మనం చూసాము. మీ అందరికీ తెలుసు వర్షాకాలం మొదలైన తర్వాత ఈ వ్యాధి కూడా మొదలవుతాయి. దీంట్లో మరీ ముఖ్యంగా డెంగ్యూ కానీ, మలేరియా కానీ, అలాగే కొన్ని చోట్ల డైరియా కూడా మనకి రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. మన డెంగ్యూ, మలేరియా సంబంధించి యాంటీ లార్వా యాక్టివిటీస్ ప్రతిరోజు ప్రతి ఒక్క ఏరియాలో చేస్తూనే ఉంటాం. స్ప్రేయింగ్ కానీ, ఫాగింగ్ కానీ చేస్తూనే ఉంటాం. బట్ కానీ మీరందరూ గమనించాలి, డెంగ్యూ అంటే మంచి నీళ్ళతో, మురుగు నీళ్ళతో కాకుండా మంచి నీళ్ళతో లేకపోతే వర్షం నీళ్ళలో ఉన్న ఈ లార్వా ద్వారా మాత్రమే వస్తుంది. కాబట్టి మీ ఇంట్లో ఉన్న ఈ పైన ఉన్న ట్యాంక్ కానీ, తర్వాత ఖాళీ సామాన్లు కానీ, టైర్లు కానీ, కొబ్బరి బండ్లు కానీ, ఈ అంతా ప్రతి శుక్రవారం ఫ్రైడే ఈ ప్రోగ్రాం కింద మీరు ఖచ్చితంగా క్లీన్ చేయాలి.
ఈ రోజు నుంచి మనం ఇది కొంచెం గట్టిగా ప్రతి ఒక్క వార్డ్కి వెళ్ళి ప్రతి ఒక్క సచివాలయం దగ్గర వెళ్ళి మన ఏఎన్ఎంస్ కానీ మన సచివాలయంలో ఉన్న శానిటరీ సెక్రటరీస్ కానీ మనం ప్రజలకి ఈ అవేర్నెస్ మనం ఇస్తున్నాము. దీనికోసం ఒక పోస్టల్ కూడా ఈరోజు మనం రిలీజ్ చేసాము. దయచేసి పబ్లిక్ ప్రతి ఒక్కరి నుంచి ఈ మనకి సపోర్ట్ ఉంటేనే మనం ఈ డెంగ్యూ కానీ మలేరియా కానీ కేసెస్ మన విజయవాడలో తగ్గించవచ్చు. ఒకవేళ మీకు ఇలాంటి జ్వరం కానీ తర్వాత డెంగ్యూ ఆర్ మలేరియా ఇలాంటి ఒక సందేహాలు ఉంటే దగ్గర ఉన్న యూపీఎస్సీకి వెళ్ళి ఇమీడియట్లీ అక్కడ టెస్టింగ్ చేయించండి. ఒకవేళ పాజిటివ్ ఉంటే బికాస్ అక్కడ పాజిటివ్ వచ్చింది అంటే క్వారంటైన్ ఫెసిలిటీ మనం అక్కడ క్రియేట్ చేయాలి. దాదాపు ఒక 50 మీటర్ రేడియస్లో మనం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అక్కడ పైరోథినం స్ప్రే కానీ అబేట్ స్ప్రేయింగ్ కానీ మనం చేస్తాము. దయచేసి మీ ఇంటి దగ్గర ఎక్కడైనా మలేరియా లేకపోతే డెంగ్యూ ఇలాంటి కేసెస్ వచ్చింది అంటే మన కాల్ సెంటర్ కానీ లేకపోతే యూపీఎస్సీ ఖచ్చితంగా మీరు తెలియపరచండి. ఇది కాకుండా ఈరోజు నుంచి ఒక నెలకి స్టాప్ డైరియా క్యాంపెయిన్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది స్టాప్ డైరియా క్యాంపెయిన్ కూడా మనం స్టార్ట్ చేసాము. దీంట్లో పర్సనల్ హైజీన్ మీద ముఖ్యంగా మనకి ఫోకస్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. దయచేసి మీరు తినే ఫుడ్ కానీ తర్వాత మీరు తాగే నీళ్ళు మరీ ముఖ్యంగా మీరు హీట్ చేసుకొని బాయిల్ చేసుకొని మీరు తాగాలి. అది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అది కూడా మీరు ఎక్కడి నుంచి మీరు నీళ్ళు చూసుకుంటారు అది కూడా కొంచెం శుభ్రంగా ఉంటే మీ ఇంటి పైన ట్యాంక్ శుభ్రంగా ఉంటే మీ దగ్గర ఉన్న ఈ యుటెన్సిల్స్ శుభ్రంగా ఉంటే ఇలాంటి వ్యాధి మన వైపు రాకుండా మనం చూడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ విజయవాడ సిటిజన్స్ అప్రమత్తంగా ఉండాలి. అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి ఏదైనా ఇష్యూ ఉంటే చెప్పాలి. అది మీడియా మిత్రుల ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా 3,000 పెన్షన్ని 4,000కు పెంచి పెన్షన్ అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబుదే అని 58వ డివిజన్ టీడీపీ ప్రెసిడెంట్ ఆళ్ల తారక రామారావు చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి చూపిస్తామని అది తమ బాధ్యత అని అన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఆదేశాలతో 58వ డివిజన్లోని సచివాలయ సెక్రటరీలతో కలిసి 58వ డివిజన్ టీడీపీ ప్రెసిడెంట్ ఆళ్ల తారక రామారావు ఆధ్వర్యంలో పెన్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి ప్రతి ఒక్క పెన్షనర్కి ఇంటికి వెళ్లి 7,000 రూపాయల స్వీట్ బాక్స్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో 2,000 నుంచి 3,000 పెంచడానికి 5 సంవత్సరాల కాలం పట్టిందని, మన ప్రభుత్వం వస్తే 3,000 పెన్షన్ 4,000 చేస్తామని చెప్పిన చంద్రబాబు ఏప్రిల్ నెల నుంచి జూన్ వరకు నెలకు 1,000 రూపాయల చొప్పున 3,000 ఇస్తామని ఇచ్చిన హామీ ప్రకారం 7,000 రూపాయలు ప్రతి ఒక్క అవ్వకి తాతకి ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఈ 7,000 పెన్షన్ ఇవ్వటం వల్ల వాళ్ల ముఖంలో సంతోషం వ్యక్తపరుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అలిమిల్లి శ్రీనివాసరావు, పోతురాజు శేషగిరి, వెంకటేశ్వరరావు, చలమశెట్టి ఉమామహేశ్వరరావు, చొరగుడి శివలలిత తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీ సాక్షిగా ఏ అయితే దస్త్రాల మీద సంతకాలు చేశారో ఆ దస్త్రాల్లో ఒకటి పెన్షన్ కానుక, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక గత ప్రభుత్వంలో 2,000 రూపాయలు నుంచి 3,000 రూపాయలకి పెంచడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముక్కి మూలిగి 5 సంవత్సరాలు చేశారు. అది కూడా లాస్ట్ విడత 250 రూపాయలు కూడా పెంచరా అనే సందిగ్ధత నెలకొంది. తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుపొంది గత ప్రచారంలో ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చే ప్రక్రియలో 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు దస్త్రం మీద ఒక్క సంతకంతో పెంచినటువంటి ఘనత తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిది. ఏప్రిల్ నుంచి ఏదైతే హామీ ఇచ్చారో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏప్రిల్ నుంచి 1,000 రూపాయలు 3,000 రూపాయలు ఇచ్చి మీకు 7,000 రూపాయలు జూలై 1వ తారీఖున ఇస్తామని చెప్పారు. అదే డబ్బులేమా ఒకసారి డబ్బులు తీయండి. అదే ప్రకారం ఈరోజు ఉదయం 6 గంటలకు ముందే మేము సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి 7,000 రూపాయల పెన్షను, వికలాంగులకి 6,000 రూపాయలు దగ్గరుండి వాళ్ళకి
మేము ఒక పండగ వాతావరణంలో కేవీ నారాయణరావు నేడు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత అందరిపై ఉందని వక్తలు పిలుపునిచ్చారు. సొంత తల్లిదండ్రులను వివిధ కారణాల వల్ల దూరంగా పెట్టే ఈ రోజుల్లో అలాంటి వారిని హక్కున చేర్చుకొని వారి ఆలనా పాలన చూడడం ఒక్క నారాయణరావుకే సాధ్యపడిందన్నారు. గొప్ప వ్యక్తిత్వం కలిగిన నారాయణరావు సిద్ధాంతాలను పూర్తి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బాంబే కాలనీలోని అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ కార్యాలయంలో వ్యవస్థాపకుడు కేవీ నారాయణ 65వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ సిటిజన్ ఫోరం సెక్రటరీ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. వృద్ధుల అనాథ ఆశ్రమాల నిర్వహణలో ప్రభుత్వం కూడా సంపూర్ణ సహకారం అందించాలన్నారు. ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే అనాథ ఆశ్రయాల నిర్వహణ, అభివృద్ధి నిధులు తదితర వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. వి నారాయణరావు లేకపోయినప్పటికీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్న ఆయన కుటుంబ సభ్యులను ప్రశంసించారు. అనంతరం టీడీపీ నేత ధనశేఖర్ మాట్లాడుతూ నారాయణరావు లాంటి గొప్ప వ్యక్తి స్థాపించిన అనాథ ఆశ్రమం నిర్వహణలో ప్రభుత్వం తమ శక్తి మేరకు సహాయపడాలన్నారు. అనంతరం నారాయణరావు కుమారుడు నాగేంద్ర మాట్లాడుతూ తన తండ్రి స్థాపించిన ఆశ్రమం ఇప్పటి వరకు తన కుటుంబ సభ్యుల పూర్తి సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నారాయణరావు చూపించిన బాటలోనే భవిష్యత్తులో తమ కుటుంబ సభ్యులు కూడా ముందుకు సాగుతామన్నారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు పుస్తకాలు, ఉపకార వేతనాలు తదితర వాటిని అందజేశారు. తొలుత జయంతి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు నారాయణరావు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నా పేరు మోతుకూరి వెంకటేశ్వరరావు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ, అలాగనే రాష్ట్ర స్టేట్ కౌన్సిల్ మెంబర్ కూడాను. ఈరోజు కొవ్వాడ వెంకటనారాయణ గారు జయంతి సందర్భంగా పెట్టిన ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనడం జరుగుతోంది. చాలా బాధాకరం. వెంకటనారాయణ గారు మరి వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడే కాకుండా రాజమండ్రి, జంగారెడ్డి లాంటి చోట్ల కూడా బ్రాంచ్లను ఓపెన్ చేసి ఎంతోమంది మరి నిరాదరణ గురైనటువంటి అభాగ్యులకు ఆశ్రయం ఇచ్చి చేస్తున్నటువంటి మరి వెంకటనారాయణ ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత కూడాను ఎంతో ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ముందుకొచ్చి ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి అన్నపూర్ణమ్మ గారికి ముందుగా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అట్లనే ఈనాడు వృద్ధుల సమస్యలు చాలా తీవ్రంగా, చాలా భయంకరంగా ఉన్నాయి. మనకి చూస్తే ఈనాడు పిల్లలు ఆస్తులు రాయించుకోవడం, ఇంట్లోంచి వెళ్ళగొట్టడం, తిండి పెట్టకపోవడం, వేధించడము, కొట్టడము, అనేక రకాల వేధింపులకు గురి చేస్తున్నారు. దీనికి ఈ పిల్లలు ఆస్తుల విషయంలో కావచ్చు, లేదా చూడలేక కావచ్చు, లేదా మారిన సామాజిక పరిస్థితులు రీత్యా కావచ్చు, చాలామంది కూడా పిల్లలు అమ్మ నాన్న వృద్ధులైన పెద్దలను చూడటానికి ఇష్టపడలేదు. ఈ పరిస్థితుల్లో మరి వృద్ధాశ్రమాలకు ఆవశ్యకత ఎంతో ఉంది. కంచి ధనశేఖర్, స్థానికంగా ఇక్కడ బాంబే కాలనీలో దాదాపు నారాయణ గారితో 20 సంవత్సరాల నుంచి ప్రయాణం సాగిస్తున్నాం. మాకు నారాయణ గారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన రాజులాగా బతికి 4 రోజులు బతికిన రాజులాగా బతికాడు. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక తల్లిని కూడా చూసే క్రమంలో అయితే ఎవరు లేరు. అలాంటిది ఇంతమంది దాదాపుగా ఒక 40 నుంచి 50 మందిని అందరినీ కూడా ఒక వేదికలాగా ఒక ఆశ్రమం పెట్టి ఆశ్రమంలో అందరినీ కూడా చూసుకుంటున్నారు. నారాయణ గారు లేకపోయినా సరే వాళ్ళ మిస్సెస్ అన్నపూర్ణమ్మ గారు, అలాగే వాళ్ళ అబ్బాయి నాగేంద్ర గారు, వీళ్ళిద్దరూ కూడా కలిసి ఈ ఆశ్రమాన్ని కొనసాగిస్తున్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు కొవ్వాడ నాగేంద్ర, వెంకటనారాయణ గారి కుమారుణ్ణి. సో ఆయన గత 13 సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ అనుకోని పరిస్థితుల్లో 4 ఏళ్ల క్రితం మా ఫాదర్ కేవీ నారాయణ గారు చనిపోయిన తర్వాత నుంచి కూడా మేము, మా అమ్మ, మా అక్క అందరం కూడా కలిసి వీళ్ళందరి సహకారంతో ఇంకా కొన్ని సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నాము. సో ఇవాళ మా జూలై 1 మా నాన్నగారి యొక్క పుట్టినరోజు. సో ఆయన జయంతి సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు పిల్లలకి ఎవరికైతే వాళ్ళ చదువులకి పుస్తకాలు అందజేయడం కానీ, పుస్తకాలు ఎవరైతే ఫీజులు కట్టలేరో వాళ్ళకి మాకు కుదిరినంత చేయూత ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాము. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మోటార్ రంగ కార్మికులకు ఉరితాడుగా మారిన భారత న్యాయ సంహిత 2023 106(1) మరియు 2 చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్, ఆల్ ఇండియా
పిలుపు మేరకు సోమవారం విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి కె దుర్గారావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు భారత న్యాయ సంహిత చట్టం 2023 1 and 2 చట్టాన్ని అమలు చేయాలని చూస్తే దేశవ్యాప్తంగా ఆటో మోటార్ రంగ కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు తెలపడంతో పాటు ఎన్నికలు సమీపిస్తుండటంతో తాత్కాలికంగా చట్టాన్ని నిలిపివేశారని, మరలా ఎన్నికల్లో గెలిచి నెల రోజులు కాకముందే ఈరోజు చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదానికి పెట్టడం సిగ్గుచేటని అన్నారు. మోటార్ రంగ కార్మికులు కావాలని ఎవరూ యాక్సిడెంట్లు చేయరని, ఈ చట్టమే గాని అమలు జరిగితే ఆటో మోటార్ రంగ కార్మికుల జీవనోపాధి పూర్తిగా దెబ్బతిని నిరుద్యోగులుగా మారతారని, జీవనోపాధి కోసం మోటార్ రంగ వృత్తిని నమ్ముకొని కుటుంబాలను పోషించుకుంటున్నారని, అటువంటి వారిపై బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం సరైంది కాదని, ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం పునరాలోచించి చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. బీజేపీతో జతకట్టి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారని, కనుక తెలుగుదేశం జనసేన పార్టీల ఎంపీలు ఈ చట్టానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో మాట్లాడాలని, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పాపాలను ఈ రెండు పార్టీలు భుజాన వేసుకోకుండా ఆటో మోటార్ రంగ కార్మికుల జీవనోపాధికి కాపాడాలని కోరారు. 106, 1 and 2 చట్టంలో సంవత్సరాల తరబడి జైలు శిక్షలు, లక్షల రూపాయల జరిమానాలు విధించే విధంగా ఆ చట్టంలో ఉందని, ఇవే కనుక అమలు జరిగితే ఆటో మోటార్ రంగ కుటుంబాలు రోడ్లు పాలు అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి బి రూబెన్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పశ్చిమ సిటీ సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు జి వెంకట్రావు, ఈవి నారాయణ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గతంలో భారత న్యాయ సంహిత చట్టం 2023 116(1)(2) చట్టాన్ని ఎన్నికల ముందు ప్రవేశపెట్టింది. మోటార్ రంగ కార్మికులు అనేక రాష్ట్రాల్లో సమ్మెలకి, ఆందోళనలకి పిలుపునిచ్చి పెద్ద ఎత్తున మోటార్ కార్మికులందరూ రోడ్డు మీదకి రావడంతో తాత్కాలికంగా ఈ చట్టాన్ని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పని ఆ రోజు ప్రకటించారు. కానీ ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చి బీజేపీ ప్రభుత్వం నెల కాల ఈరోజు జూలై 1వ తారీఖు నాడు పార్లమెంట్లో భారత న్యాయ సంహిత చట్టం 2023 106(1)(2)ని పెట్టి ఆమోదింప చేయాలని చెప్పని చూస్తుంది. అదే చట్టంగానే అమలైతే ఇవాళ మోటార్ రంగ కార్మికులందరూ కూడా జీవనోపాధి పోయి రోడ్ల పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 106(1)(2) చట్టంలో ఉన్నదేంటి? ఆటో మోటార్ కార్మికులు ఏదైనా ప్రమాదం జరిగితే ఒక్కొక్క కార్మికుడికి 10 లక్షల రూపాయలు జరిమానా, 7 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పేసి అనేది ఆ చట్టంలో ఉంది. ఎక్కడైనా యాక్సిడెంట్లు అయితే ప్రాణాలను కాపాడు కోసం డ్రైవరు గొప్పకుని ఎక్కడైనా చాటు మాటను వెళ్తాడు. అలా కానీ వెళ్తే డైరెక్ట్గా 7 సంవత్సరాలు జైలు శిక్ష, 10 లక్షల రూపాయలు జరిమానా అని చెప్పని అంటున్నారు. ఈ రకంగా ఏదైనా ఒక కార్మికుడికి కానీ ఆ శిక్ష కానీ అమలైతే ఆ కార్మికుడు కుటుంబం రోడ్ల పాలు అవటం తప్ప ఇంకో మార్గం ఉండదు. అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా సరే పునరాలోచించి భారత న్యాయ సంహిత చట్టం 2023 106(1) రద్దు చేయాలని చెప్పని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ పిలుపులో భాగంగా ఈరోజు విజయవాడ నగరంలో ఆటో వర్కర్స్ యూనియన్ తరపున ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. డయేరియా నివారణ చర్యల్లో భాగంగా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. నియంత్రణ చర్యల్లో భాగంగా 2 నెలల పాటు నిర్వహించనున్న స్టాప్ డయేరియా క్యాంపెయిన్ను మచిలీపట్నంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు డయేరియా బారిన పడకుండా ఉండేందుకు జిల్లాలోని ప్రతి వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తున్నామన్నారు. మన రాష్ట్రంలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ కి శ్రీకారం చుట్టడం జరిగింది. సో దీంట్లో భాగంగా మన కృష్ణా జిల్లాలో పోతేపల్లి గ్రామంలో ఇదే క్యాంపెయిన్ లాంచ్ చేశాము. స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ఈసారి ఉద్దేశం ఏంటంటే 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి డయేరియా రానట్టు అందరికీ కూడా అవగాహన కల్పించే ఒక కార్యక్రమం. ప్రతి సంవత్సరము 15 రోజులు మాత్రమే ఈ కార్యక్రమం జరిగేది. కానీ ఈ సంవత్సరం ప్రభుత్వ ఆదేశాల మేరకు 2 నెలలు ఈ యొక్క అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. దాంతోపాటు ఇప్పుడు మొత్తం జిల్లాలో ఎక్కడా కూడా అతిసార రాకూడదు అనే దానికి అప్రమత్తంగా ఉండడానికి అన్ని చర్యలు చేపట్టాము. సో ప్రతి ఒక్క ట్యాంక్ కూడా వాటర్ ట్యాంక్ ని కూడా తరచూ శుభ్రపరిచినట్టు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర సిగ్నేచర్స్ తీసుకోమని చెప్పాము. క్లోరినేషన్ కూడా కరెక్ట్ గా చేయాలి అని చెప్పాము. ప్రతి పైప్ ని కూడాను ఇంజనీరింగ్ అసిస్టెంట్ కమ్యూనిటీ సెక్రటరీ ద్వారా ఒకసారి పర్యవేక్షించి ఎక్కడ లీక్ ఏమైనా ఉంటే వెంటనే రీప్లేస్ చేసేదానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ అతిసారకు సంబంధించి ప్రజలకి చెప్పడం
చెప్పడం ఏమంటే సో ఇది వాటర్ నుంచే వస్తుంది కనుక అందరూ కూడా బాయిల్ వాటర్ నేనే చల్లార్చుకొని తాగాల్సి వస్తుంది. అదొకటి. మళ్ళీ మేము ఓఆర్ఎస్ ప్యాకెట్, జింక్ ప్యాకెట్స్ ని అన్ని అంగన్వాడీ సెంటర్స్ లో మళ్ళీ సెక్రటరేట్స్ లో అన్ని చోట్ల పెడుతున్నాము. సో దాన్ని కూడా ఎలా కలపాలి అనే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా తెలుసుకొని ప్రజలు కూడా కోఆపరేట్ చేసి అతిసర రానట్టు చేసేదానికి అన్ని సహకారాలు కూడా అందించాలని కోరుకుంటున్నాం. విజయవాడ మున్సిపల్ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్కి దీటుగా తీర్చిదిద్దుతామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తూ 10వ తరగతి పరీక్షా ఫలితాలలో విద్యార్థులతో 100% ఉత్తీర్ణత సాధించగలుగుతున్నారని గుర్తు చేశారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులు గ్రహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా సంవత్సర ప్రారంభంలో భాగంగా స్కూల్ కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెంట్రల్ నియోజకవర్గం దుర్గాపురంలోని టి వెంకటేశ్వరరావు మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్, బ్యాగ్, షూ, టెక్స్ట్ నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరై విద్యార్థులకు స్కూల్ కిట్స్ అందజేశారు. గత ప్రభుత్వం నాడు నేడు పేరిట అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. తమ హయాంలో పాఠశాలలను కార్పొరేట్ స్కూల్కి దీటుగా తీర్చిదిద్దుతూ విద్యార్థులు 100% విజయం సాధించేలా కృషి చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు అంకిత భావంతో విద్యా బోధన చేస్తూ పిల్లల్లో ఉత్తమ ఫలితాలు సాధనకై కృషి చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీవీ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాల అధ్యాపకేతర సిబ్బంది సహా స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. పాఠశాలలో చదివే పిల్లల్ని తెలుగుదేశం ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని తమ సొంత పిల్లల్లాగా, మా సొంత పిల్లల్లాగా చూసుకుంటమే కాకుండా వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలన్నింటిని కూడా ఏర్పాటు చేస్తూ కార్పొరేట్ స్కూల్స్కి దీటుగా గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని దీటుగా చదివించే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి అండగా ఉండేదానికి ముందుకు వస్తూ ఉంది. ఈరోజు వాళ్ళకి అన్ని రకాలుగా యూనిఫామ్స్, స్కూల్ బ్యాగ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, అలాగే షూసు, ఇదే కాకుండా డిక్షనరీసు, అలాగే మధ్యాహ్న భోజనం, అన్ని రకాలుగా వాళ్ళకి సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. స్కూళ్ళల్లో చదువు చెప్పే టీచర్స్ కూడా అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే గత సంవత్సరం 92% టీవీఆర్ స్కూల్లో ఉత్తీర్ణత శాతం. ఈ సంవత్సరం 105 మంది 10th క్లాస్ పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ 100% పాస్ అవుట్ అయ్యే విధంగా చర్యలు తీసుకునే విధంగా టీచర్స్ టార్గెట్ పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. 1 గంట అదనంగా అయినా 10th క్లాస్కి స్పెషల్ క్లాసులు కండక్ట్ చేసి వాళ్ళకి ఏదైతే టీచర్స్ సొంత పిల్లలు ఉన్నారో ఆ పిల్లలతో పాటు సమానంగా ఈ పిల్లలను కూడా చదువుల్లో ముందుగా అన్ని రకాలుగా ముందుకెళ్ళేటట్టుగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కార్పొరేట్ స్కూల్స్కి దీటుగా పనిచేస్తున్న గవర్నమెంట్ స్కూల్స్లో పెద్ద ఎత్తున సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అడిషనల్ స్కూల్స్ రూమ్స్ కూడా కట్టిస్తూ ఉన్నాం. క్లాస్ రూమ్స్ కూడా కట్టిస్తూ ఉన్న సందర్భంలో పెద్ద ఎత్తున గవర్నమెంట్ స్కూల్స్ని పిల్లల్ని అందరినీ కూడా దీంట్లోకి వచ్చేటట్టుగా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటాం. వీళ్ళందరికీ భవిష్యత్తు తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా ఆదేశానుసారం 3000 పెన్షన్లు 4000కు పెంచుతూ 64వ డివిజన్ బూత్ నెంబర్ 106లో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బూత్ ఇన్ఛార్జ్ పరుచూరి ప్రసాద్ మరియు గ్రామ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. పెన్షన్ అందిస్తున్న సమయంలో అవ్వాతాతల కళ్లల్లో ఆనందం చూశామని ఆయన చెప్పారు. ఎలా ఉన్నారు? బాగున్నారా? చంద్రబాబు గారు మాటతో నిలబడ్డాడు. ఏప్రిల్ నుంచి 1000 రూపాయలు పెంచుకుంటూ 3 నెలలు కలిపి ఇవాళ జూలై నెల 7000 రూపాయలు ఇస్తున్నాడు. అందరూ సంతోషంగా ఉందిగా. మాట మీద నిలబడ్డాడు బాబు గారు. అందువల్ల ఇవాళ బోండమేశ్వర గారు ఇంటింటికి వెళ్ళి అందరూ కూడా పెన్షన్ నుంచి మన మాట మీద నిలబడ్డామరా అని చెప్పి బోండమేశ్వర మీ దగ్గర పంపించారు. అందరూ గుర్తుపెట్టుకోండి. అట్లాగే మీరు అందరూ కూడా మన బూత్లో తెలుగుదేశం పార్టీ ఓటు వేసి మంచి మెజార్టీ ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మా మర్చిపోమాకండి ఎవరో కూడా. ఇవాళ అధికారులతో పింఛన్లు ఇప్పిస్తున్నారు. ఇదే 2 నెలల క్రితం
3 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి ఆ 3 నెలలు కూడా అధికారులు పింఛన్లు పెడితే పింఛన్ల దగ్గర కోపులాట ఉంటాయి కాదు, చనిపోయేవాళ్ళు కాదు. వాస్తవం కదా, వాళ్ళ వాలంటీర్లు ఇవ్వట్లేదమ్మా పింఛన్లు, గ్రామ సచివాలయం అధికారులతో పింఛన్లు పెట్టాడు. ఇదే పని ఆ రోజున జగన్మోహన్ చేస్తే ఇబ్బంది పడేవాళ్ళు కాదు. అవునా కాదా? గుర్తుపెట్టుకోండి. 7,000 రూపాయలు పింఛన్ చంద్రబాబు గారిని ఇక్కడ మన బోండా గారిని అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఓకే. దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి సంఘాలు దేశవ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగిందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్ తెలిపారు. నీట్ అవకతవకలపైన ఆరోపణలు వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు. నగరంలోని బాలోత్సవ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు బంద్ వాల్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం చేపట్టిన విచారణలో ఎలాంటి పురోగతి లేదని చెప్పారు. పీజీ విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను రద్దు చేసి మరోసారి ఎగ్జామ్ నిర్వహించాలని కోరారు. దేశవ్యాప్తంగా జూలై 4వ తేదీన విద్యాసంస్థలు బంద్కు పిలుపుస్తున్నాం. ఇప్పటికే దేశంలో చర్చ జరుగుతూ ఉంది, పార్లమెంట్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. నీట్ యూజీసీ ఎగ్జామ్స్ లీకేజ్ జరిగింది. ఇప్పటికీ కేంద్రంలో ఉన్న మోడీ గారు దీనికోసం మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు పాలిస్తాను ఇజ్రాయెల్ యుద్ధానికి ఆపుతానంటున్నారు, కానీ ఈ నీట్ అవకతవకలపైన లీకేజీలపైన ఇప్పటికీ జరగట్లేదు. ఈ 5 సంవత్సరాల్లో 65 పేపర్లు లీకేజీలు జరిగినాయి. ఇప్పటికీ మోడీ గారు మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పటికీ విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహిస్తామని మధ్యలో ఆపారు. కాబట్టి వెంటనే విచారణ జరపాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని. అలాగే ఇంతవరకు విద్యాశాఖ మంత్రి మాట్లాడలేదు, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని. వాటితో పాటు పాఠశాలలు దేశవ్యాప్తంగా 45,000 పాఠశాలలు మూసివేశారు. మూసివేసిన పాఠశాలని తెరవాలని. వాటితో పాటు పిహెచ్డి అడ్మిషన్లో పూర్తిగా నెట్ క్వాలిఫైడ్ అని చెప్పాలని చెప్తున్నారు. పాత పద్ధతిని నిర్వహించాలని ఈ డిమాండ్లతో విద్యార్థి సంఘాలు అన్నీ కలిపి దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ చేస్తున్నాం. విద్యార్థులు మేధావులు భాగస్వామ్యం కావాలని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎల్ రాజశేఖర్ పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని. దాదాపు దేశంలో 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేశవ్యాప్తంగా లీకేజీలు నడుస్తూ ఉన్నాయి. గడిచిన 5 సంవత్సరాలు 65 పేపర్లు లీక్ చేసిన అనంతరం మరలా ఈ దేశంలో దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలతోటి నరేంద్ర మోడీ ఆడుకున్న పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు జూలై 4న బంద్కు పిలుపునిస్తున్నాయి. ఇప్పటికే మొత్తం ప్రాథమిక పాఠశాల విద్యను ధ్వంసం చేసిన మోడీ ఇప్పటికే మళ్ళీ ఉన్నత విద్యారంగం ధ్వంసం చేయాలని చూస్తున్న పరిస్థితిని ఖండిస్తా ఉన్నాం. మరొక వైపున అంతర్జాతీయంగా ఇరాన్ లాంటి దేశాల మీద యుద్ధం చేసినప్పుడు వాటిని పరిష్కరించాలని చెప్పిన మోడీ ఈ నెల 4వ తారీఖున దేశవ్యాప్తంగా కూడా విద్యా సంస్థలకి బంద్కు పిలుపుని చెప్పి విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణతో ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈ ప్రభుత్వమే లీకేజీ ప్రభుత్వం అని చెప్పి విద్యార్థి సంఘాలు చెప్పడం కాదు, దేశవ్యాప్తంగా పిల్లల నుంచి పెద్దల వరకు కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి పద్ధతిలో ఉన్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఎటువంటి విద్యాశాఖ అధికారులు కూడా నోరు విప్పిన పద్ధతిలో ఈరోజు వ్యవహరిస్తుంటే 65 పేపర్ లీకేజ్ అయినప్పటికీ 45,000 స్కూల్స్ కూడా ఈరోజు విలీనం ప్రక్రియతో ఈరోజు మూసిపడినప్పుడు కూడా ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు విద్యార్థులకి నేను ఉన్నత విద్యను అందిస్తాను అని అనేక రకాలుగా మాటలు చెప్తున్నారు, కానీ అధికారంలో రావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నేను కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు దేశంలో నీట్ పేపర్లు లీక్ జరిగి 10ల సంఖ్యలో విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి యొక్క ఆత్మహత్యలకు కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని చెప్పి ఎన్ఎస్ఏ తరఫున డిమాండ్ చేస్తూ విద్యాశాఖ మంత్రి పేపర్ లీక్కి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు పార్లమెంట్లో నీట్పై చర్చ జరగాలని చెప్పి ఇండియా బ్లాక్లోని పార్టీలన్నీ డిమాండ్ చేస్తుంటే ప్రధాని మోడీ ఈ యొక్క టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం ఎమర్జెన్సీని గుర్తు చేస్తూ టాపిక్ డైవర్ట్ చేసే డైవర్ట్ పాలిటిక్స్ చేశారు. ఇది మోడీకి వెన్నతో పెట్టిన విద్య. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెంచిన పెన్షన్తో వారికి ఆర్థిక భరోసా లభించిందన్న సీఎం చంద్రబాబు. చెప్పిన విధంగా పెన్షన్ పెంచి లబ్ధిదారులకు అందించామని వెల్లడి. స్టాప్ డయేరియా పోస్టర్ ఆవిష్కరించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచన. సెంట్రల్ నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా. అవ్వాతాతలకు దివ్యాంగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మీ ముందుకు వచ్చామని తెలిపిన ఎమ్మెల్యే. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ది న్యూస్.